హాయ్, హలో, నమస్తే. సంతాన ప్రాప్తిరస్తు. మంచి నిర్మాత. ఆయన సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు. మధురా శ్రీధర్ రెడ్డి ఆయన తీసిన సినిమా. దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఇంతకుముందు ఏబిసిడీలో 1-2 సినిమాలు తీశారు ఆయన. వీళ్ళందరూ కలిపి ఒక 6 years పాటు ఈ ప్రాజెక్ట్ మీద ఉండి చేసిన సినిమా. కొత్త హీరో, ఇంతకుముందు ఒక్క సినిమా చేసిన హీరో విక్రాంత్ రెడ్డి, వీళ్ళంతా కలిపి చేసిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు. చాందిని చౌదరి హీరోయిన్. అయితే ఇవాళ రేపు చిన్న సినిమాలు తీస్తే అవుట్ అండ్ అవుట్ ఫన్ తీయాలి, లేదా ఎక్కడో టచ్ అయ్యే పాయింట్, లేదా కొత్త కాన్సెప్టు ఏదో పట్టుకుని తీయాలి. ఇవన్నీ ఏదో ఒక మొత్తానికి ఇలా రకరకాల ఈక్వేషన్లు కాల్కులేట్ చేసి తీస్తే తప్ప చిన్న సినిమాలు థియేటర్లో జనాలు రావట్లేదు. పాయింట్ 1. సో ఒకవేళ థియేటర్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ కొంతమంది వచ్చినా వాళ్ళని అలరించాలంటే ఆ తగ్గ సినిమా, ఆ కంటెంట్, క్వాలిటీ, మేకింగ్ ఇవన్నీ ఉండాలి. సో మేకింగ్ పరంగా ఈ సినిమాలో తప్పేం లేదు. మేకింగ్ క్వాలిటీ కానీ, ఖర్చు కానీ, డైరెక్షన్ కానీ అవన్నీ బాగానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. తీసుకున్న పాయింట్ ఒక డిఫరెంట్ పాయింట్. ఈ జనరేషన్లో ఈ స్ట్రెస్సు, టైమింగ్, వర్కింగ్ అవర్సు, తర్వాత రకరకాల సమస్యలు, ట్రాఫిక్, ఇన్ని విధాల యూత్ చాలా ఇబ్బందులు పడుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్న టైంలో దాని రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడము, పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోవడం, దాని ద్వారా ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరగడం, ఇది చూసి కథ రాసుకున్నారు. దీన్ని ఫన్నీ వేలో చెప్దామని అనుకున్నారు. ఒక కుర్రాడు ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పిల్లలు పుడితే పెద్దవాళ్ళు దగ్గర అయిపోతారన్న ఆశతో ఉన్నారు. అలా టైంలో ఆ పిల్లడికి స్పెర్మ్ కౌంట్ తక్కువ వల్ల పిల్లలు పుట్టరు అన్న తర్వాత ఇంకా పిల్లాడు ఏం పాటలు పడ్డాడు. దీంట్లో మధ్యలో హీరోయిన్ తండ్రి వచ్చి పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి ఏదో విధంగా కూతుర్ని అల్లుడిని విడగొట్టేసి కూతుర్ని తీసుకెళ్ళి ఇంకో పెళ్లి చేద్దామనే ప్రయత్నం. ఇదంతా కలిపి స్టోరీ. ఒక విధంగా చెప్పాలంటే కొంతవరకు ఓకే. బట్ కొంతవరకు ఓకే అన్న సినిమా థియేటర్లో జనాలకి ఎంతవరకు ఓకే అన్నది పాయింట్. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు మొదటంతా స్టార్ట్ చేయడమే ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో స్టార్ట్ చేశారు. రెగ్యులర్ ప్యాటర్న్లో, ఆ రెగ్యులర్ ప్యాటర్న్ అంటే సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఏది మన తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ అవ్వడం, వాళ్ళు తీసుకురావడం, అన్ని కథ చెప్పడం అనడం, అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ కథ చెప్పడం మొదలెట్టడం. సో మధ్య మధ్యలో అది చాలా రొటీన్ ఫ్యాక్టర్, కొత్తదని ఏం కాదు. అది అయిపోయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవడం, షాకింగ్ ఫ్యాక్టర్, అంతవరకు పర్వాలేదు. ఏదో రొటీన్ సినిమాయే కానీ ఏదో మెల్లిగా అక్కడ దాకా తీసుకొచ్చారు. నిజానికి అంతదాకా తీసుకురాకూడదు, వీలైనంత ఫాస్ట్గానే ఆ పాయింట్ దగ్గర తీసుకొచ్చేసి. ఎందుకంటే వీళ్ళు అనుకున్నది ఏంటి, కొత్త పాయింట్ ఇదే కదా, స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది, ఆ తర్వాత ఏం జరిగింది అంది కదా. సో అక్కడ దాకా వెళ్ళేది పాత రొటీన్ కదే, ఒక లవ్ స్టోరీ, ఒక అమ్మాయి అబ్బాయి, తండ్రి ఇష్టపడపడం, ఆఫీస్లో జరిగే ఫన్నీ జోకులు, ఇది దీన్ని తగ్గించుకుని ఆ పాయింట్ దగ్గర ఫాస్ట్గా వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఆ పాయింట్లో జరిగే విషయాలన్నింటి మీద దృష్టి పెట్టాల్సింది. ఎందుకంటే ఇంతవరకు జనాలకు తెలియంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పారు సినిమా రిలీజ్ ముందు, తలెత్తి చూసి ఎక్కడ పెడితే అక్కడ ఫెర్టిలిటీ సెంటర్లు కనిపిస్తున్నాయి, ఎక్కడ పెడితే అక్కడ ఇవే ఉన్నాయని. అసలు సినిమాలో ఆ పాయింట్నే టచ్ చేయలేదు. ఆ ఫెర్టిలిటీ సెంటర్లో జరిగే మోసాలు కావచ్చు, ఫెర్టిలిటీ సెంటర్ జరిగే దోపిడీ కావచ్చు, దాన్ని ఏమీ టచ్ చేయడం మంచిది. ఎందుకంటే ఇదంతా పెద్ద డిస్ప్యూట్ అనుకున్నారు ఏంటో. దానికి బదులు ఏదో రకరకాల మార్గాల ద్వారా స్పెర్మ్ కౌంట్ పెంచుకునేడానికి చేసి అక్కడ కొంచెం ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అక్కడ కొద్దిగా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఆ పార్ట్ కొత్తది కాబట్టి, పైగా జనాలకు కూడా అది కొంచెం తెలిసిన పాయింట్ కాబట్టి ఎలా దోపిడీ చేస్తారు. సో తర్వాత వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే చాందిని చౌదరి, విక్రాంత్ ఇద్దరి మీద సినిమాని ఎమోషన్ టర్న్ తీసుకుని వెళ్ళిపోయారు. సో అక్కడ వాళ్ళు తప్పులో కాలేశారు. వాళ్ళ మీద ఎమోషన్ ఎంతవరకు పండుతుంది, వాళ్ళు ఎంతైనా పండించవచ్చు కాక వాళ్ళిద్దరినీ ఎమోషన్ కంటెంట్లో జనాలు ఎంతవరకు చూస్తారు. సో ఈ ఎమోషన్ కంటెంట్తో సినిమాని ఎంతవరకు నిలబెట్టగలం, ప్రేక్షకుడిని ఎంతసేపు కుర్చీలో కూర్చోబెట్టగలం అన్నది ఆలోచించలేకపోయారు. ఆలోచించకుండా సెకండ్ హాఫ్ అంతా కూడా ఎమోషన్తో నింపారు. సో ఆ ఎమోషన్తో నింపడం అంతవరకు ఏదో కొంత రొటీనో రెగ్యులరో ఒక ఫన్ వేలో తీసుకెళ్తూ వెళ్ళారు. సో అభినవ్ గోమటం మంచి కమెడియన్, వెన్నెల కిషోర్ కమెడియన్, తరుణ్ భాస్కరు. సో ఇవి ఏదో కొంతవరకు రొటీన్ అయిన బండి లాగించుకొస్తున్నారు అనుకుంటే ఆ ఎమోషన్ కంటెంట్లో తీసుకెళ్ళడం, వాళ్ళ మీద ఆ ఎమోషన్ పడకపోవడం, ఆ సీన్లో ఆ ఎమోషన్ని జనాలు
లైట్ తీసుకోవడం వల్ల సినిమా కనెక్ట్ అవ్వలేదు. అక్కడ ఫెయిల్ అయిపోయారు. పాయింట్ కొత్తదే తీసుకున్నామని ఆలోచించారు తప్పించి ఆ పాయింట్ చుట్టూ మనం అల్లుకున్న స్క్రిప్ట్ కొత్తగా ఉందా లేదా, ఆ పాయింట్ చుట్టూ రాసుకున్న సీన్లన్నీ ఏమైనా కొత్తగా ఉన్నాయి లేదా, మనం ఇంకా ఆ పాయింట్ ఇంకొంచెం కొత్తగా ఎలా చెప్పగలుగుతాము, డాక్టర్లు ఫెటిజెంట్ కొంచెం ఏదైనా కొంచెం మసాలా యాడ్ చేయగలిగామా, ఇదేమి చెప్పలేకపోయారు. ఎంతసేపు ఆ మామ అల్లుళ్ళు ఆ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళిపోయారు. అది పెద్దగా పండలేకపోయింది ఆ ట్రాకు. ఎందుకంటే ఆ మామగారి క్యారెక్టరు ఇంతకుముందు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కొంచెం కామెడీ పండించగలిగే వాళ్ళు చేసి ఉంటే అది వేరు. మురళీధర్ గౌడ్ మంచి యాక్టర్ ఆయన, బట్ ఆయన ఒక తండ్రిగా సీరియస్ రోల్స్, మంచి రోల్స్ ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. సో ఈ టైప్ ఆఫ్ ఫన్ రోల్కి ఆయన జనాలు కొద్దిగా కనెక్ట్ అవ్వలేదు. బట్ హీరోని ఏదో పప్పు, ఇప్పుడు ఈ కాలం జనరేషన్ సాఫ్ట్వేర్ కూడా అసలు ఆ పప్పు సొద్దులో ఎందుకు ఉండాలి నాకు అర్థం కాలేదు. వాడు బొగ్గలు పెంచి కళ్ళజోడు తగిలించి ఇలా ఉంటూ అలా ఎందుకు ఉండాలి, చలాకి కుర్రాడిగా ఎందుకు ఉండకూడదు నాకు అర్థం కాలేదు. అది డైరెక్టర్ తీసుకున్న కాల్ అది. బట్ దానివల్ల కూడా జనాలు సినిమాకి ఇది ఏదో పాతకాల సినిమా, చిన్న రొటీన్ సినిమా అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. దానివల్ల కూడా ఇక్కడ యాక్టింగ్ వరకు పాపం పర్వట్లేదు. పాపం హీరో బాగా యాక్ట్ చేశాడు, హీరోయిన్ బాగా యాక్ట్ చేసింది, మురళీధర్ కూడా అందరూ ఎవరికి వాళ్ళ పాత్రల మీద వాళ్ళు పనిచేశారు. కానీ ఆ పాత్రలు ఈ జనరేషన్ కనెక్ట్ అయ్యేలాగా చేయలేకపోయారు, డిజైన్ చేయలేకపోయారు సరిగ్గా. ఆ డిజైన్ చేయడంలో లోపం. పైగా వాళ్ళ ఆ కథని జోవియల్గానే తీసుకెళ్ళిపో. వీళ్ళంతవరకు నువ్వు ఎక్కడో చిన్న ఒక లైటర్గా ఎమోషన్ టచ్ చేసి వదిలేస్తే సరిపోద్ది కావాలంటే, కానీ ఆ చివరి క్లైమాక్స్ అంత ఎమోషన్ మీద తీసుకెళ్ళిపోతే అది చాలా రొటీన్ అయిపోయింది. సినిమా స్టార్టింగ్ రొటీనే, ఎండింగ్ రొటీనే. ఈ మధ్యలో ప్యాకెట్ అంతా కూడా పెద్దగా కొత్త లేదు. ఒక్క పాయింట్ ఒక్కటే కొత్త తీసుకున్నారు. మీరు ఇంతవరకు టచ్ చేయని పాయింట్ తీసుకున్నాం మేము అనుకున్నారు. అసలే సినిమాలు ఏదో కొత్త ఉదనం, కొత్త వరల్డ్ ఏదో ఉండే తప్ప రావటం లేదు. లేదా చిన్న సినిమా అంటే ఏదో ఒక నావల్ పాయింట్, త్రూఅవుట్ ఫన్ ఇలాంటివి ఏమైనా ఉంటే కానీ రావట్లేదు. సో ఇవన్నీ తెలిసి జనాలు అందరికీ తెలిసింది. ప్రతిసారి రోజు మాట్లాడుకునేవే, జనాలు ఏం చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు డిస్కస్ చేసేవే. ఇవన్నీ తెలిసి కూడా సినిమాను ఆ విధంగా ప్రజెంట్ చేద్దామని ఏ ధైర్యంతో అనుకున్నారో వాళ్ళకి తెలియదు. మరి సంతాన ప్రాప్తి అనే టైటిల్ వరకు పెట్టుకుని దాన్ని ఏ విధంగా జనాల్ని థియేటర్లో కూర్చోబెట్టాలనుకున్నారో వాళ్ళకే తెలియాలి. బట్ జనానికైతే సినిమా అలరించలేదు, చాలా పాత రొటీన్ సినిమా అనుకున్నారు. అందువల్ల సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిస్ఫైర్ అయింది. థ్యాంక్ యూ.